విశాఖ ఉత్సవ్ అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. 9 రోజుల పాటు 3 జిల్లాల్లో విశాఖ ఉత్సవ్ జరుగుతుందన్నారు. విశాఖ ఉత్సవ్లో హెలికాప్టర్ రైడ్, పారాగ్లైడింగ్ ను అందుబాటులో ఉంచామని, విశాఖ ఉత్సవ్ మనందరి ఉత్సవ్ అని ఉద్ఘాటించారు. మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే ఉత్సవ్ అని విశాఖ ఉత్సవ్ను ప్రజలు విజయవంతం చేయాలి. ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. వరకు అనేటువంటి నినాదంతో సీ టు స్కై అనేటువంటి నినాదంతో ఈ రోజు పెట్టుకుంటున్నటువంటి ఈ కార్యక్రమం విశాఖపట్నం సాగర తీర అందాలతో పాటు అనకాపల్లిలో ఉన్నటువంటి అద్భుతమైన రుచులు, అదేవిధంగా చిన్న సూక్ష్మ పరిశ్రమల తాలూకా గొప్పదనం, మరో పక్కన అరకు వ్యాలీలో గిరిజన సంస్కృతి, అదేవిధంగా కళలు, వీటికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కలగలుపుకుని 9 రోజుల పాటు ఈ ప్రాంతంలో నిర్వహించుకునేటువంటి ఈ ఉత్సవాలు ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల తాలూకు ఫలాలు ప్రజలందరూ అందుకుంటున్నటువంటి సందర్భంలో వారందరూ ఉత్సాహంగా పాల్పంచుకుంటున్నారు. మనమే చూసాం, ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ప్రజలందరూ పాల్గొన్నారు. ఇవాళ రేపు కొంచెం ఇంకా స్టాల్స్ ఏర్పాటు చేయటం, ఇతరత్ర కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని రేపటి నుంచి రేపు ఈవినింగ్ నుంచి కూడా మరింత భారీ ఎత్తున కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవటం. ఇందులో హెలీ రైడ్ కానీ, పారా టూరిజం కానీ, పారా టూరిజం కానీ, అదేవిధంగా ఇతరత్ర కార్యక్రమాలను కూడా ఇందులో పొందుపరుస్తున్నాం. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ జరిగేటువంటి ఈ కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని పర్యాటక రంగంలోనూ, అదేవిధంగా కళలు, ఇతరత్ర రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుందని గట్టిగా నమ్ముతున్నాం. ఈ కార్యక్రమంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందినటువంటి కళాకారులతో పాటు స్థానిక కళాకారులు కూడా అవకాశం కల్పించి వారందరితో కూడా కలిసి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. కాబట్టి ఇది మన పండుగ, మన అందరి పండుగ, మన సంస్కృతి సాంప్రదాయాలని చూపించేటువంటి పండుగ, మన ప్రజల పండుగ, మనందరం భాగస్వాములు అయ్యేటువంటి పండుగ కనుక. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.